ఈ ఇమిటేషన్ జ్యువెలరీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి జ్యువెలరీ ఎక్కువ కొంటున్నాను అనిపిస్తుంది. అవసరం లేకున్నా కొంటున్నా. ఈ ఇన్స్టా పేజ్ వాళ్ళు యూట్యూబ్లో జ్యువెలరీస్ ఆన్లైన్లో చూపిస్తారు కదా, యూట్యూబ్ ఛానల్స్లో లైవ్గా. వాళ్ళు మార్కెట్లోకి ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది వదలడం, మనకి నచ్చడం, మనం కొనడం. దాంతోపాటు ఫ్రీగా మనకు ఒక డబ్బా మీద డబ్బా పెట్టి నా కబోర్డ్లో ఉన్న స్పేస్ అంతా ఆక్యుపై చేసేసింది. బట్టల కన్నా ఎక్కువ ఈ జ్యువెలరీ డబ్బాలే కనిపిస్తున్నాయి నాకు. నిజం. ఇవన్నీ ఒకే దగ్గర పెట్టుకొని తక్కువ స్పేస్ ఆక్యుపై చేసి ఒక ఆర్గనైజ్డ్ డబ్బా చూపిస్తే మీకు నన్ను పొగడతలో ముంచేస్తారు. ట్రస్ట్ మీ, నిజంగా. రీసెంట్గానే కొన్న మైకెల్స్లో చాలా బాగుంది. మీకు కూడా చూపించిన? ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడే ఎటెలా చూడండి. నేను చూపిస్తానన్న బాక్స్ అయితే. సో ఇది మంచి థిక్ ప్లాస్టిక్ అనమాట. చీప్ క్వాలిటీ అయితే కాదు, మంచి స్టడీగా ఉంది బాక్స్ కూడా. అండ్ ఇలా క్యారీ చేయడానికి కూడా ఇట్లా హ్యాండిల్ ఇచ్చారనమాట. సో మనం ఇట్లా రెండు చేతులతో ఇట్లా పట్టుకునే బదులు ఇట్లా క్యారీ చేయొచ్చు ఈజీగా. సో దీని లాక్ సిస్టమ్ కూడా మంచిగానే ఉంది. అండ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 8 టోటల్ 16 బాక్సెస్ వచ్చాయి. నాకు కంప్లీట్ జ్యువెలరీ పెట్టుకున్న తర్వాత కూడా ఐ హ్యావ్ ఫ్యూ మోర్ ఎంటీ బాక్సెస్. సో మొత్తం జ్యువెలరీ మొత్తం ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత కూడా నాకు కొన్ని బాక్సెస్ మిగిలాయి అంటే చూడండి. సో ఎంత స్పేస్ ఉందో దీంట్లో. అండ్ నాట్ ఓన్లీ ఫర్ జ్యువెలరీ, యూ కెన్ పుట్ ఎనీథింగ్ ఇన్ దిస్. నేను జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి తీసుకున్నాను. మీరు అదర్ దాన్ జ్యువెలరీ ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కిడ్స్ ఉంటే మాత్రం ఇంకా బాగా యూజ్ అవుతుంది. బికాస్ వాళ్ళు డిఐవైస్ అని, క్రాఫ్ట్స్ అని, ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఏమేమో తెచ్చి ఇంట్లో పెడతా ఉంటారు. సో ఆ స్టఫ్ అంతా అందులో పెట్టి ఒక మూల పడేయచ్చు. ఎక్కువ స్పేస్ కూడా ఏం తీసుకోవద్దు. అండ్ తీయడం పెట్టడం కూడా చాలా ఈజీ బికాస్ హ్యాండిల్ ఉంది కాబట్టి. ఓవరాల్గా అయితే టూ గుడ్ ప్రోడక్ట్. అండ్ ఇది సేల్లో ఉంది, $12 అనుకుంటా మైకల్స్లో. మీకు మైకల్స్ నియర్ బై ఉంటే వెళ్ళి తెచ్చేసుకోండి. ఇండియాలో ఇట్లాంటిది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు, బట్ యూఎస్లో మాత్రం మైకల్స్లో